ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరిపోతూనే ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివే అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఏదో పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని ఎవడు పీకలేడు, ఎవరిని ఎవడు ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. అందరూ తలరాత రాసేది పొలిటికల్ లీడర్లది ప్రజలు, పార్టీలది తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందేందో మాట్లాడిండు. ఎవడు ఆపితే కోర్టు నుంచి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అనేక సందర్భాలు ఆపారు. కేటీఆర్ గారు మహబాద్కి వస్తామంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. నల్లగొండకు వస్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. ఇవాళ వచ్చిండు కదా. ఎవడెవరిని ఆపలేదు. ఇదంతా డ్రామా. అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి పదం కూడా.